ఎవరైతే ప్రార్థనలో పోరాడుతారో వారు తప్పకుండా విజయాన్ని పొందుకుంటారు. ఆమేన్. తల్లిదండ్రులు తమ బిడ్డల కొరకు ప్రార్థనలో పోరాడాలి. అలాగే యవనస్తులు దేవుని యందు నిలిచి ఉండగలిగినట్లు, తొట్టిల్లిపోకుండానట్లు వారు ప్రార్థనల్లో పోరాడాలి. సంఘ కాపరి అయితే సంఘము కొరకు ప్రార్థనల్లో నిరంతరము పోరాడుతూనే ఉండాలి. ఇక్కడ పౌలు గారు ఆ సంఘాన్ని స్థాపించకపోయినప్పటికీ కూడా ఆ సంఘము పట్ల ఎంత బాధ్యత కలిగి వ్యవహరిస్తున్నాడో చూడండి. నేను మీ కొరకును లవొదికయ వారి కొరకును నేను పోరాడుచున్నాను. ప్రార్థనలో పోరాడుతున్నాడట. పౌలు గారు ప్రార్థనల్లో పోరాడుతున్నటువంటి మొట్టమొదటి అంశము దేని గురించి? కొలస్సీ సంఘము మరియు లవొదికయ సంఘము వారు ప్రేమయందు అతుకబడాలి. ప్రతి సంఘములో కూడా దేవుని ప్రేమ ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉండాలి. ఆమేన్. ఎన్ని వరాలు ఉన్నా, సంఘములో ఏమున్నా, ఎంత హంగు ఆర్భాటం ఉన్నా, దేవుని యొక్క ప్రేమ గనక ఆ సంఘములో లేకపోతే అది వట్టిదే. మొట్టమొదటిగా పౌలు గారు దేని కొరకు పోరాడుతున్నాడట? లవొదికయ కొలస్సీ సంఘములో వారు ఉన్న వారందరూ అంటే విశ్వాసులందరూ కూడా ప్రేమయందు అతుకబడాలి. అతుకబడడం అంటే వెల్డింగ్ చేయబడడం. ఇంగ్లీష్లో చక్కగా ఇచ్చాడు, నిట్టింగ్ అని రాస్తాడు. నిట్టింగ్ అంటే ఏంటో తెలుసా? స్వెటర్ అల్లేటప్పుడు మీరు చూసారా ఎప్పుడన్నా? ఎలా చేస్తారు? అది అల్లుకుపోతూ ఉంటుంది కదా, పెన వేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ యొక్క ఆ మాటకి గ్రీకులో వాడబడిన మాటకి అర్థం ఏంటంటే ఆ విధంగా అల్లడము, వెల్డింగ్ చేయడము, జత చేసి కలపడము, పెన వేసుకొని ఉండడము. క్రైస్తవ సంఘములో విశ్వాసుల హృదయాలు ఆ విధంగా దేవుని ప్రేమ చేత అతుకబడి ఉండాలి. ఆమేన్. మొట్టమొదటిగా ఏ సంఘములోనైనా ఒక సంఘము దేవునికి ప్రియమైన సంఘముగా, దేవుని చేత మెచ్చుకునే సంఘముగా ఉండాలి అంటే ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క హృదయాలలో ఏక భావం ఉండాలి, ఏక తాత్పర్యం ఉండాలి, ఐక్యత ఉండాలి. వారి హృదయాలు ప్రేమ చేత అతుకబడి ఉండాలి.